వచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగాని వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నేను ఒరిజినల్ ని క్లాసులోన మాసని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు జిల్ జిల్ జిగా వచ్చేసింది హైదరాబాద్ డిగ్రీ కాలేజ్. సో మొత్తానికి ఇదే ఎనర్జీ తోటి ఇదే జోష్ తోటి మనం ఈ గేమ్ ని స్టార్ట్ చేసేసాం. వాళ్ళ ఎనర్జీ మనం చెక్ చేయాలంటే మీటర్ తో కొలుస్తామా? నో మనం టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ ని వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారు. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళకి టాస్క్ ఇచ్చేద్దాం. ఓకే రేణు? ఎస్, వాళ్ళ ఎనర్జీని చెక్ చేయాలంటే వాళ్ళకి టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారు, మనల్ని ఎంతగా నవ్విస్తారు చూడాలి. అండ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి ముగ్గురు, అలానే నా టీం నుంచి ముగ్గురు కావాలి. ముందుగా నా టీం నుంచి ముగ్గురు బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రేణు టీం నుంచి ముగ్గురు బాయ్స్ వచ్చారు కదా, ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ ముగ్గురు గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ సో ఇప్పుడైతే నా టీం నుంచి ముగ్గురు అలాగే రేణు టీం నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి టాస్క్ చూసేద్దామా? సో ముందుగా ఏ టీం పర్ఫార్మ్ చేస్తుంది? మా బాయ్స్ పర్ఫార్మ్ చేస్తారు. ఓకే, సో మీ ముగ్గురికి 3 టాస్క్ ఇస్తున్నాను. ఉదయ్ టీమ్ లో ఉన్న గర్ల్స్ కి, నా టీమ్ లో ఉన్న బాయ్స్ కి కూడా టాస్క్ వచ్చేసాయి. అండ్ ముందుగా మా టీం నుంచి బాయ్స్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. మా టీం నుంచి ఎవరు పర్ఫార్మ్ చేయబోతున్నారు అంటే ఈ ఆజాను బాహుడు. మీ పేరు? నా పేరు ఎన్ శంకర్. ఎన్ శంకర్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి ఎన్ శంకర్? మిరపకాయ బజ్జీని ఎలా అమ్మాలో. సో మన ఎన్ శంకర్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు అమ్ముకోవాలంటే. ఇదిగో ఇది నీ బొట్ట. శంకర్, నువ్వు ఎంత కమ్మాలి తెలుసా? అస్సలు బేరాలాడినా పట్టించుకోవద్దు. 10 బజ్జీలు 100 రూపాయలకి అమ్మాలి. ఓకేనా? 3, 2, 1 గో. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. మిరపకాయ బజ్జీ. ఏంటి బజ్జీ? మిరపకాయ ఎంత? 10 100 రూపాయలు. ఆ మిరపకాయలు నువ్వు ఉప్పు ఎక్కువ వేస్తున్నా. నేను కొన్నెళ్ళు శాలరీ కూడా తక్కువనే ఉంది. లేదు నేను కొన్న. ఎంత? 10 100 రూపాయలు. సరే 10 రూపాయలు తగ్గించుకో, 90 రూపాయలు. లేదు నేను కొన్నెళ్ళు. చూస్తే ప్రభాస్ లాగా ఉన్నా, తీసుకోవా? అయ్యో బాబు, సర్లేదా కార్డు మెషిన్ తెచ్చుకో, స్వైప్ చేస్తా. 2000 నోట్ ఇస్తాను, చేస్తావా? చేస్తలేరు. అందుకే నువ్వే ఇట్లా నేనెంత ఇస్తాను? ప్లీజ్ ప్లీజ్ తీసుకోవా బాబు, ప్లీజ్ ప్లీజ్. ఇలా అమ్మతే ఆవిడ కొంటరే. చూసావా మా వాడు బజ్జీలు ఎలా అమ్మాడో? బజ్జీలు ఎలా అమ్మాలి, ఎలా కొనాలో తెలుసుకో. అవునా? అలాగే కొనాలి, అలాగే అమ్మాలి. మధ్యాహ్నం నడి రోడ్డు మీద రగ్గు కప్పుకునే మొహం నువ్వు బజ్జీలు కొంటావా? ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే నా చిచ్చర్ పిడికి రెడీగా ఉంది. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి? విజిల్ వేయాలి. విజిల్ వేయాలి. సూపర్ అమ్మా, దా ముందుగా రెడీ రెడీ. వస్తుంది. కమాన్ 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 ట్రై ట్రై.
నీకు విజిల్ వేయడం రాదా? నేను నేర్పిస్తా. ఈ 2000 లైక్ దిస్ పుట్టింగ్, నోట్లో ఎట్టింగ్, నాలుగు మడత ఎలా పెట్టింగ్. అంతే వస్తుంది. అంతే. సో సూపర్ గా విజిల్ వేసింది కదా నా చిచ్చర పిడుగు. నీ పేరేంటమ్మా బంగారా? లతాశ్రీ. లతాశ్రీ సూపర్ గా వేసింది విజిల్. 10 టేకుల తర్వాత ట్రై చేసింది, రాని అమ్మాయి చేసి చేసి సక్సెస్ వచ్చింది. మీలాగా మిరపకాయ బజ్జీలే. సింగిల్ అటెంప్ట్ లో టాస్క్ ని ఫినిష్ చేసి అందరినీ నవ్వేలా చేస్తాడు చూడు ఇప్పుడు. ఓ అవునా? నెక్స్ట్ ఎవరు? సాయి కుమార్, నీకే టాస్క్ వచ్చింది? డాన్స్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్క ఊపు ఊపాలి, సరేనా? కానీ డాన్స్ నార్మల్ గా డాన్స్ చేసేస్తే మజా రాదు కదా. డాన్స్ లో ఏదో ట్విస్ట్ ఉండాలన్నమాట. ఒక చెయ్యి ఇలా పైకెట్టి డాన్స్ చేయాలి. రెడీయా? మామూలుగా డాన్స్ చేసేస్తే అందులో మజా ఉండదు, కానీ ఒక చెయ్యి మాత్రం ఇలా పైకెట్టి డాన్స్ చేయాలి. ఈ చెయ్యి మాత్రం ఇలా. ఈ చెయ్యి పైకి. ఓకే, మనం ఎప్పుడు పైన ఉంటాం. విక్టరీ. అలా కాదు, మేము జెండా ఎత్తేసామని అర్థం. అది దా కమాన్. గడిపెట్టి టీటాకు నా కండ్లకు అయినా పెట్టి మీసాన్ని గిర్రుమంటూ తిప్పరో ఎంకటేశో 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 తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి తుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి అల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ. వాట్ యూ క్రేజీ ఇండీసెంట్ ఇన్స్టాగ్రామ్ ఫోటో అప్డేట్. ఒక డాన్స్ ఒక చెయ్యిలో పెట్టి డాన్స్ చెయ్యిరా అంటే ఈ చెయ్యి ఎక్కడికి ఎక్కడికి డబ్బింగ్ రాలేదా? డబ్బింగ్ రాలేదా లేదా? సో నెక్స్ట్ మనం రెడీయా? అలా అనుకోవాలి, అదంటే మీరు ఆనందం పడరు కదా. సర్లే పోన్లే, మీకు ఎంకరేజ్ చేస్తూ మేము కూడా ఎంకరేజ్ అవుతూ ముందుకు తీసుకెళ్ళిపోతాం. చెప్పాలి రాకెట్ నీకు నిప్పెట్టినట్టు వెళ్ళిపోతావు కాదు. సో ఈ విధంగా మా మిసైల్ డాన్స్ చేశాడు. వీళ్ళందరూ బెదిరిపోయారు. ఆఫ్ కోర్స్ అది పక్కన పెట్టారు. బెదిరిపోలే, మీరు అదిరిపోయి వెళ్ళి మీరు సపోర్ట్ ఇచ్చారు పక్కన చెయ్యి ఎత్తుకుని డాన్స్ చేసి. అయిపోయిందా? మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు చెప్పు. దా నువ్వు రెడీయా? సో ఇప్పుడైతే మా చిచ్చరపీడికి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలంట. సో డాన్స్ చేస్తూ చేస్తూ మధ్యలో ఏంటంటే ఓకే 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 దా ముందురా. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం అయ్యో పాపం జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు హోటల్ మున్నాగాడు పొట్టి పార్లర్ కంటి గాడు సీక్రెట్ అయితే చాలు పెట్టగోడ
రేణు మా అమ్మాయి ఎలా చేసింది డాన్స్? బాయ్స్ అయ్యో అయ్యో పాపం. ఇప్పుడు మా టీం నుంచి అనగా బుల్లెట్ రాబోతున్నాడు. బుల్లెట్లు, రాకెట్లు, మ్యాగ్నెట్లు ఇవేనా? మనుషులు లేరా నీ టీంలో? అయ్యో పాపం. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్ పాడాలి. మన గళంతో అందరినీ భయపెట్టాలి, అర్థమైందా? చాలా ఓకే. పద. సో ఏ సాంగ్ పాడబోతున్నావు? మొన్న కనిపించావు మై మర్చిపోయా. మొన్న కనిపించావు మై మర్చిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావు, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేదే, అందందు వెతికానే కాలమేరుగాయనే, పరువాల నా వెన్నెల తినలేని కోరిక ఈ పొద్దే నాతోటే వచ్చేయినా, వెళ్ళిపో. ఊరంతా తిరిగేలా దాంచుతా. అవును మరి వీళ్ళని చూసి ఓ కుళ్ళిపోవాలి. ఇది నయనతార, అక్కడ ప్రభాస్. అమ్మ గట్టిగా తప్పట్లో ఒకసారి. ఎంత బాగా పాడో తెలుసా అసలు నువ్వు? సూపర్. అది మ్యాటర్ అనమాట. సో మొత్తానికి అయితే మనవాళ్ళు చాలా చాలా బాగా పాడాడు అనుకుంటున్నారు. ఈ అమ్మాయి అయితే తెగ ఫీల్ అయిపోయింది. ఏంజిల్ అమ్మో. సో ఇప్పుడైతే నా చిచ్చరపేటకు రెడీగా ఉంది. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి? ఇప్పుడు నా కొడుకు బయటికి వెళ్ళి లోపలికి మామూలుగా ఇంటికి వస్తే ఎలా డ్రెస్ ఎలా ఉంది నీట్ గా లేకుండా మురికిగా రావడం, వస్తే తనని ఎలా కొట్టాలి, ఎలా దా నేనే నీ కొడుకుందా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి. అమ్మా షర్ట్ అంత పారే. అసలు ఏంది ఇది? షర్ట్ అసలు ఏమనుకుంటున్నావు? షర్ట్ అయినా అసలుకి బయటకు వెళ్తే తెల్లానేనా కలర్ మేకప్ వేసుకుంటా కానీ షర్ట్ ప్యాంట్ కనిపించట్లేదు. షర్ట్ ముద్దు నష్టపోడా ఇట్లనే నా తయారై వచ్చి బయటకు వెళ్ళి ఏమైందంటే నేను బయటికి వెళ్ళాను కదా, అక్కడ బున్నుగాడు ఉన్నాడు కదా, బున్నుగాడు రేణుక ఆడుకుంటుంటే రేణుక వచ్చి మట్టేసిందమ్మా నా మీద. అట్టేసి నువ్వేం చేస్తున్నావు? కొట్టాను కదా దాన్ని. అమ్మ మరి రేణుక షర్ట్ మీద నీదేసిందమ్మా. నా తయారై బయటకు వెళ్తే రాను. కొట్టమ్మా కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు కొట్టు. అమ్మా అమ్మా నువ్వు నన్ను కొట్టావు. నేను ఏం చేస్తా ఎత్తుకొని పోతారా అయితే? ఈరోజు నేను 3 చికెన్ బిర్యానీలు తినేస్తాను అయితే. తినుకో రెడీగా చేసి కబుర్లు కావాలి. తయారై రావడం. అమ్మా నువ్వు ఎక్కువ తిడుతున్నావు అమ్మా, నేను పారిపోతాను. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు చాలా చాలా బాగా టాస్క్స్ పెర్ఫార్మ్ చేశారు. అండ్ అబ్బాయిలు అయితే రచ్చ రచ్చ చేశారు, అమ్మాయిలు అయితే దుమ్ము లేపేశారు అనమాట. సో మొత్తానికి చాలా చాలా ఎంటర్టైన్ చేశారు అనమాట. అది మ్యాటర్. అవునా కాదా? యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో టాస్క్ లో వాళ్ళు ఎంత రచ్చ చేస్తారు, వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో మొత్తం అంతా బయటకు వచ్చేసింది. కాబట్టి ఇంకా వాళ్ళతో మనం ఆటలు ఆడుకునే టైం వచ్చేసింది. ఆటలాడుకునే టైం వచ్చేసింది. సో ఇదే ఎనర్జీ తోటి మనం ఇంకా ముందుకి నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ రాబోతున్న గేమ్ ఏంటో తెలుసా? పరుగు పరుగు. సో ముందుగా పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 బాయ్స్ వచ్చేస్తున్నారు. కమాన్ బాయ్స్. సో రేణు టీం నుంచి 4 బాయ్స్ వచ్చేసారు. ఇప్పుడు నా టీం నుంచి 4 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 గర్ల్స్ అండ్ అలాగే రేణు టీం నుంచి 4 బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కాకపోతే దీనికి మనకు కావాల్సినవి సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా ఎవరు వస్తారో ఆ టీమ్ కి 4 గోల్ సంచులు ఇస్తాను. 4 వేసుకుని అక్కడ మీకు బౌల్ లో 4 బాల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఎంట్రీ బాల్ కనిపిస్తుంది. సో ఈ గోల్ సంచులు వేసుకుని మీరు జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ ఉన్న 4 బాల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ పిక్ చేసుకుని మళ్ళీ వెనక ఉన్న బౌల్ లో మీరు తీసుకొచ్చిన 4 బాల్స్ వేసేయాలి. సో మీరు ఎప్పుడైతే జంప్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే 4 పర్సన్స్ కూడా బాల్స్ అన్ని ఈ బౌల్ లో వేసేస్తారో అప్పుడు టైమర్ స్టాప్ అవుతుంది. సో ముందుగా ఈ గేమ్ ఎవరు ఆడబోతున్నారు? సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? దా ముందు వచ్చేయండి.
పరుగు గేమ్ ఆడడానికి నలుగురు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. సో పరుగు పరుగు గేమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు మా బాయ్స్ ఆడబోతున్నారు. కమ్ ఆన్ బాయ్స్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ వచ్చేసారు. బాయ్స్ గెట్ సెట్ గో. సో పరుగు పరుగు గేమ్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు చాలా బాగా ఆడేశారు. సో విన్నర్స్ ఎవరో తెలుసుకునే ముందు వాళ్ళకి ఆ గేమ్ ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. సాయి, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది అండ్ మా చిన్ననాటి జ్ఞాపకాలు మాకు గుర్తొచ్చాయి. హాయ్, నీ పేరు? రవితేజ. రవితేజ గేమ్ ఎలా అనిపించింది? క్యాక్, అసలు గేమ్ చెప్పాలంటే క్యాక్ అంతే. ఇక గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? చాలా బాగుంది గేమ్. ఓకే బాయ్స్, సూపర్ బాయ్స్. సో ఇప్పుడు గర్ల్స్. సో ఫస్ట్ ఎవరు? హాయ్, నీ పేరు? సుష్మా, గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడినట్టుంది. ఫుల్ ఎక్సైటెడ్. పేరు? రాజీ, ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఆడా, మళ్ళీ ఇప్పుడు ఆడినా చాలా బాగుంది. హాయ్, నీ పేరు? కావ్య. ఓకే, సో గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫ్లోర్ ఇంకా పొడవు ఉంటే బాగుంది అనిపించింది. సాయి ప్రియ, గేమ్ ఎలా అనిపించింది? పడిపోతాయేమో అనుకున్నా, పడిపోలే. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో పరుగు గేమ్ చాలా బాగా ఆడారు. కాకపోతే రేణు, మన స్కోర్స్ ఎంత ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. ముందుగా మీ టీమ్ ఎంత టైం లో పర్ఫామ్ చేశారు? మా టీం ఎంత టైం లో పర్ఫామ్ చేశారంటే అంటే 30 seconds. మా బాయ్స్ పరుగు ఫినిష్ చేశారు విత్ ఇన్ 20 seconds. అలా వెళ్ళి ఇలా వచ్చారు. ఎంత ఫాస్ట్ గా వచ్చారు కదా. అందుకే మధ్యలో పుసుమన్నారా? ముగ్గురు మొగ్గలేసారు, 3 మొగ్గల మధ్య. మాలో అన్ని కళలు ఉంటాయి. మొగ్గలేయడం కూడా కళేనా? చూద్దాం ఇంకా ఎన్ని కళలు ఉన్నాయి, ఇంకా ఎంత టాలెంట్లు మీరు చూపిస్తారో చూద్దాం. సో ఇప్పుడు మనం మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు, అలాగే రేణు టీం నుంచి 2 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో అమ్మాయిలు, ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మా బాయ్స్ రెడీగా ఉన్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి. కమ్ ఆన్ బాయ్స్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు, అలాగే రేణు టీం నుంచి 2 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సినవి ప్రాపర్టీస్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్. సో బెలూన్స్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మా టీం చెద్దరు, అలాగే వాళ్ళ టీం చెద్దరు ఉన్నారు. కాబట్టి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఒకరు వెళ్ళి ఆ మ్యాట్ మీద కూర్చుంటారు, నిల్ డౌన్ అయ్యి కూర్చుంటారు. ఇక్కడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు బెలూన్ పట్టుకుని పరిగెట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ వీప్ మీద కూర్చుని ఆ బెలూన్ ని బ్లాస్ట్ చేయాలన్నమాట. బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళారో వాళ్ళు కూర్చుని పోవాలి. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇక్కడ రావాలన్నమాట. సో అలాగా ర్యాండమ్ గా రొటేట్ అవుతూ వీళ్ళు రొటేట్ అవుతూ రావాలి. సో అలా ఎవరైతే 90 seconds లో ఎక్కువ బెలూన్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే గేమ్ విన్నర్స్. అబ్బా, చాలా బాగా అర్థమైపోయింది మీకైతే. ఆర్ యు రెడీ? సో ఫస్ట్ బాయ్స్ వస్తున్నారు అనమాట. సో బాయ్స్ కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ గెట్ సెట్ గో.
బెలూన్ బ్లాస్ట్ గేమ్ బాయ్స్ మొత్తాన్ని తిక్కమక మకతిగా చేసి కన్ఫ్యూజింగ్ గా మొత్తానికి బానే ఏదైనా మేమే చేయగలం. మీరే చేయగలరు. సో ఇప్పుడైతే గర్ల్స్ రచ్చ చేయడానికి రెడీగా ఉన్న గర్ల్స్ అయ్యి రెడీ? సో ఎవరు కూర్చుంటున్నారు? సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. నువ్వు రెడీయా? 3, 2, 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా ఆడారు. అమ్మాయిలు అయితే సూపర్ అసలు కదా, చాలా బాగా ఆడారు. అండ్ నేను మీరు ఎంత స్కోర్ చేసామో తెలుసా మీకు? చెప్పు. 5 బెలూన్స్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 90 సెకండ్స్ లో మా బాయ్స్ 10 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కాకపోతే అందులో 2 చేతులతో బ్లాస్ట్ చేశారు కాబట్టి 10 - 2 8 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. బెలూన్ బ్లాస్ట్ గేమ్ మా బాయ్స్. సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా ఆడారు అండ్ చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఇంత బాగా ఆడారు, ఇంత బాగా గెలిచారు కాబట్టి రెను టీం వాళ్ళ తరపు నుంచి ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తాను, చూసేద్దామా? జస్ట్ ఎంజాయ్. ఎస్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అదనమాట. సో చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జిల్ జిల్జిగాలో మనం మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే ఎవరైతే బాగా బలంగా ఉంటారో వాళ్ళే ఈ గేమ్ విన్ అవుతారనమాట. అవునా? ఏ గేమ్? ఆ గేమే మమమ్ మాస్. సో మమమ్ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే రెను టీం నుంచి 2 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. మమమ్ మాస్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి 2 బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు అదే గేమ్ ఆడడానికి మా టీం నుంచి 2 మిస్సెస్ రాబోతున్నాయి. కమ్ ఆన్ బాయ్స్. ఓకే, ఇప్పుడైతే మమమ్ మాస్ గేమ్ ఎలా ఆడాలనేది ఒక చిన్న మాక్ టెస్ట్ చూపిస్తాం. ఓకే, ఆర్ యు రెడీ? సో మమమ్ మాస్ గేమ్ ఆడడానికి ఎలా ఆడాలి, ఏం చేయడానికి మనం మాక్ చేయడానికి రెడీగా ఉన్నాం. రెను రెడీయా? ఎస్. ముందుగా ఎవరైతే ఇద్దరు వస్తారో ఆ ఇద్దరు ఇలా రోప్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఎవరైతే బలంగా లాగుతారో అక్కడ స్మైలీస్ ఉన్నాయి, రింగ్స్ లో స్మైలీస్ ఉంది, అటువైపు కూడా ఇంకొక రింగ్ లో స్మైలీ ఉంది. సో ఎవరైతే త్వరగా వెళ్ళి బలంగా లాగే ఆ స్మైలీని క్యాచ్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఎస్. సో అదనమాట గేమ్. సో మేము మాక్ చూపించడానికి రెడీగా ఉన్నాం. రెను రెడీయా? యా, కమ్ ఆన్. 3, 2, 1 గో. Well, I didn't see that coming.
బంతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे अकेला मैं हूँ अकेला, रावे और पिल्ला मैं मजनू तू लैला, हम तुम निभाना something अरेला, रम पंचकोला प्रपंचम विनेला. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. సో మాస్ గేమ్ ఎలా ఆడామో చేసి చూపించాం కదా. సో ఈ విధంగా ఆడాలి బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ విధంగా ఒకడే గుంజుతూ ఉంటే ఇంకోటి అనుకోవడమే. ఆయన మనతో నీకు ఎందుకు? ఇదిగో మా టీమ్ లో బలమైన అబ్బాయిలు ఉన్నారు. నువ్వు లేవు కదా. మా టీమ్ లో ఇద్దరు బలవంతులే. సో ఆర్ యు రెడీ? సో బాయ్స్ ఆర్ యు రెడీ? రండి మీరే ముందు రండి. ఆడడానికి మా తురుములు రెడీ అయిపోయారు. బాయ్స్ 3, 2, 1 గో. ఎక్కబారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. సో బాయ్స్ కి ఎంత సత్తా ఉందో నిరూపించారు. ఇప్పుడు మాకు కూడా అంతే సత్తా ఉంది. మేము కూడా దేంట్లో తక్కువ కాదని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు మా గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మేము కూడా దేంట్లోనూ తక్కువ కాదు అని చెప్పడానికి అమ్మాయిలు ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అమ్మాయిలు ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. ఎక్కబారు వేసుకోర తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. మా బాయ్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 10 seconds. ఇది మా సత్తా. ఓహో మీ సత్తాల నా సెంతకాయ సెట్ని. సత్తా అంటే మీది కాదు మాది. మేము ఫినిష్ చేసాం 50 seconds లో. సో ఈ గేమ్ విన్నర్స్ ఎవరు? ఉదయ్ టీమ్. సో ఎనీవేస్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు చాలా చాలా బాగా ఆడారు. సో అమ్మాయిలు అండ్ అబ్బాయిలు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కోసం విన్నింగ్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. జస్ట్ ఎంజాయ్.
చుక్కల్ని తాకేరో అదల్ని పెంచాయిరో లైఫ్ ని నవ్వులతో నింపాయిరో నా డ్రింకు నా ఫుల్ డ్రింకు ఏ రోజైనా ఏ టైం అయినా ఇది తాగుతా నువ్వే గింగేరో సో పర్ఫార్మెన్స్ 20 రీసెంట్ గా ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చిన గేమ్ కి ఎనర్జీ మాత్రమే కాదు, కొద్దిపాటి లక్ కూడా కావాలి. అంత ఇంట్రెస్టింగ్ గేమ్ ఏంటంటే సై అంటే సై. మరి సై అంటే సై ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి. ముందుగా నా టీం నుంచి 5 బాయ్స్ వచ్చేస్తున్నారు. కమాన్ బాయ్స్. సో బాయ్స్ అయితే చాలా ఎనర్జీగా ఉన్నారు, అలాగే అదే ఎనర్జీ తోటి మా అమ్మాయిలు కూడా వస్తున్నారు. అమ్మాయిలు, సో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనం చూస్తాం కదా, ఇక్కడ అయితే కార్పెట్ ఉంది, అలాగే చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5గురిలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకోవాలన్నమాట. పడుకున్న తర్వాత మిగతా 4 వైపులా ఆ మ్యాట్ ని పట్టుకుని ఎత్తుతారు. ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద నుంచి అలా రోల్ చేసుకుని తీసుకెళ్తారు. సో వెళ్తున్న దారిలో ఈ చాక్లెట్స్ అండ్ లెమన్స్ అండ్ బాల్స్ ని గ్రాప్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఎక్కువ చాక్లెట్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నరా కాదని తర్వాత చెప్తా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా రావాలి. అక్కడ వదిలేకండి, తీసుకురండి ఎత్తినవాడిని, అర్థమైందా? తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కలెక్ట్ చేసుకుందాం. అర్థమైందా? ముందుగా ఏ టీమ్ వస్తున్నారు? బాయ్స్ ఆబ్వియస్లీ. బాయ్స్ రెడీ? కమ్ బాయ్స్. కమ్ ఆన్ బాయ్స్. మా బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు. మరి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దామా? చూద్దాం. ముందుగా చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46. మా బాయ్స్ కలెక్ట్ చేశారు 46 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. సో 1 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. మరి బాల్స్ 0 బాల్స్ కలెక్ట్ చేశారు. మరి ఇప్పుడు గర్ల్స్ ఎలా ఆడతారో చూద్దామా? గర్ల్స్ ఆర్ యు రెడీ? సో సై అంటే సై గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీ? గర్ల్స్ ఆర్ యు రెడీ? 3 2 1 గో. మా గర్ల్స్ చాలా బాగా ఆడేశారు సై అంటే సై గేమ్. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారో ఒకసారి లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36
37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. సో గర్ల్స్ కలెక్ట్ చేశారు 52 చాక్లెట్స్. సో ఇప్పుడైతే లెమన్స్ చూసేద్దాం ఎన్ని కలెక్ట్ చేశారు. 1, 2, 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. 3 lemons collect చేశారు. సో బాల్స్ అయితే ఏమీ లేవు. సో ఇందులో స్కోర్స్, ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం. సో బాయ్స్ గెలిచారా, గర్ల్స్ గెలిచారా చూసేద్దాం. Let's see. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా ఆడేశారు. సో గర్ల్స్ చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి మేము గెలిచినట్టు కదా. అంత సినిమా లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏం ఈ సినిమా గేమ్ కి ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను. మరి సై అంటే సై గేమ్ లో ఉన్న ట్విస్ట్ కి ఒక చిన్నపాటి లెక్క కూడా ఉంది. ఆ లెక్క ఏంటంటే నా చేతిలో 3 చీట్స్ ఉన్నాయి. అందులో 100, 50, 30 అనే నెంబరింగ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ లో బాయ్స్ టీమ్ స్కోర్ వచ్చి గర్ల్స్ డిసైడ్ చేస్తారు, గర్ల్స్ టీమ్ స్కోర్ వచ్చి మా బాయ్స్ డిసైడ్ చేస్తారు. ముందుగా గర్ల్స్ మీరు 46 చాక్లెట్స్ కనుక కలెక్ట్ చేసినట్లయితే, ఫర్ సపోజ్ మా బాయ్స్ ఈ చిట్స్ లోంచి ఒక చిట్ తీస్తారు, అందులో 50 నెంబర్ ఉంటే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 46 into 50. సో అలా మీరు కలెక్ట్ చేసిన ప్రతి ఐటమ్ కి మా వాళ్ళు తీసే చిట్ నెంబర్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఎన్ని చిట్స్ ఉన్నాయి అలాగా? 3 చిట్స్, 100, 50, 30. ఓకే, 100, 50 and 30 ఉంది. ఓహో, ఒకవేళ మా వాళ్ళు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసి ఉంటే దాన్ని బట్టి ఏ చిట్ తీస్తే ఇంటూ కౌంట్ అవుతుంది ఎస్, మల్టిప్లై అవుతుంది. సో ఈ విధంగా ఉదయ్ టీమ్ స్కోర్ రేణు టీమ్ డిసైడ్ చేస్తారు, రేణు టీమ్ స్కోర్ ఉదయ్ టీమ్ డిసైడ్ చేస్తారు. సో ముందుగా ఎవరు, బాయ్స్ ఆ గర్ల్సా? బాయ్స్ మీరు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 46 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఒక చిట్ తీయండి అమ్మా. 30. ఓకే, సో 46 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 46 into 30. సో నెక్స్ట్ ఏది? నెక్స్ట్ డే లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 2 లెమన్స్ కి మన వాళ్ళు తీసిన చిట్ 100. సో మా లెమన్ స్కోర్ వచ్చి 2 into 100. మరి బాల్స్ 0. సో బాల్ స్కోర్ కూడా 0 అవుతుంది. మరి ఇప్పుడు గర్ల్స్ స్కోర్ మా బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఆర్ యు రెడీ బాయ్స్? సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ గా ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 52 చాక్లెట్స్. దానికి బాయ్స్ తీసిన చిట్ ఏంటి? 100. సో 52 చాక్లెట్స్ కి 100 వచ్చింది కాబట్టి 52 into 100. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 3 lemons. దీనికి మీరు ఏదైనా తీసుకోండి, మేమే విన్నర్. 50. సో 3 లెమన్స్ కి 50 కాబట్టి 3 into 50 అన్నమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా ఆడేశారు. గర్ల్స్ కి చాలా చాలా మంచి స్కోర్ వచ్చింది. సో ఫైనల్ స్కోర్స్ చూసేద్దామా? సో ఫైనల్ స్కోర్స్ తెలుసుకునే ముందు మనం కౌంట్ డౌన్ చూడాలి, అంతేనా? 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ విత్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సై అంటే సై రౌండ్ లో మా బాయ్స్ ఎంత స్కోర్ చేశారంటే 1580. మాదెంతో తెలుసా? తెలీదు. మాదెంతో తెలుసా? తెలీదు. 5350. ఈరోజు విన్నర్స్ ఎవరో తెలుసా? ఉదయ్ టీమ్. సో ఎనీవేస్, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు, అమ్మాయిల అబ్బాయిలు అని కాదు, ఈ రోజు గెలిచింది హాయ్ ఇంటర్వే పీజీ కాలేజ్. హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, చాలా బాగా టాస్క్ చేశారు, చాలా బాగా గేమ్స్ కూడా ఆడారు కదా. 1% అటు ఇటు కాకుండా 100% ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాక్స్ రంబోలో స్టూడెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. హలో, వెల్కమ్ టు అని మేము అంటూనే ఉన్నాం. మీరు
జిగేల్మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా. చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?